దోశ పిండి మొత్తం ఫుల్ అయిపోయింది. మీకు కనిపిస్తుందా? ఇది మొత్తం మనం ఒక్క దాంట్లోకి వేసుకుందాం. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే దోశకు అలాగే ఆలు కర్రీ, మా బిడ్డ భాషలో కారం అంటే టమాటో చట్నీ చాలా బాగుంటుంది. చూసే నేనైతే ఒక గిన్నెలోకి వేసుకున్నాను. లైట్గా షుగర్ వేసుకున్నాను, ఎందుకంటే దోశ మంచి కలర్ వస్తుంది. అలాగే సరిపడా ఉప్పు, అలాగే కొన్ని వాటర్ వేసుకున్నాం. మనకు దోశకి ఎంత సరిపోతుందో అంత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి అయిపోయింది, ఇంతైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఆలుగడ్డ ఒక పక్కన పెట్టేసుకుందాం, అలాగే టమాటో ఉడికించుకుందాం. దీంట్లో అయితే వాటర్ వేసేసుకున్నాను. అలాగే కడుక్కొని ఆలుగడ్డలు 2 ముక్కలు చేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని టమాటా ఉడికించుకుందాం. ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఎక్కువే పడుతుంది, బాగుంటుంది టేస్ట్. అటు పక్కన విజిల్స్ అయితే మంచిగా ఉడికేలాగా, అంటే ఒక 3 to 4 విజిల్స్ అయితే రావాలి. ఈ లోపైతే ఇది వేయించుకుందాము. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటాను, దీంట్లోనే వెల్లుల్లి, అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇది కూడా వేసుకోవాలి. చాలా మా పిల్లల్ని చూపిస్తాను. జున్ను సెల్యూట్. అందులో టమాటాలు వేసుకొని ఈ లోపైతే నేను దీపం పెట్టేసుకుంటాను. ఈరోజు నాకు వంట పని లేదు, అంటే నేను వేరే దగ్గర చేస్తానని చెప్తాను కదా, అందుకే పాపం ఇవన్నీ చేస్తున్నా. లేదంటే ఒక చట్నీ ఉంటుంది, ఏదో పచ్చడి ఉంటుంది, వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ చేయడం ఉండదు. మళ్ళీ రేపటి నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా మంచిగా కోసుకొని వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అలాగే ఇదేమో ఆలు కర్రీ వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు వేసుకున్నాం, సరిపడా ఉప్పు, అలాగే జీరా, అలాగే పసుపు కూడా వేసుకున్నాం. నేను ధనియాలు, కొన్ని ధనియాలు. ఈ టమాటా పచ్చడి కారం కారం ఉంటేనే బాగుంటుంది. కలిపేస్తున్నాం. దాని పేరు అని చెప్పి అవి చూస్తాడు వాడు. ఎందుకో కారం తక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఇది కూడా వేసుకున్నాం. ఆలు అయితే అయిపోయింది, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం. విజిల్ పోయినాక అది కర్రీ కూడా చేసేసుకుందాం. ఇది ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇది కూడా ఉడికిన పోయింది. టమాటా ఒకసారి కలిపేద్దాం. ఒక 5 నిమిషాలు ఉంచేస్తే కొంచెం చల్ల అయిన తర్వాత నువ్వుల పొడి వేసుకొని పట్టేసుకుందాం. ఇప్పుడైతే మనకు అయిపోయింది, చూసారా మొత్తం ఉడికిపోయింది. ఇది కొంచెం చల్లారనివ్వాలి. మిక్సీలో వేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఓకే,
ఇప్పుడు నేను దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇది మనం దేవుడికి ఊదేయడానికి. నేనైతే ఇలానే చేస్తాను, తొందరగా మనకు నిప్పులాగా అవుతుంది. అలాగే దీంట్లో ఉన్నది కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే దీంట్లో మనకి ఒక పౌడర్ వస్తుంది, అది కూడా వేసేసుకుందాం. అలాగే కాస్త పచ్చ కర్పూరం. ఓకే, ఇది మొత్తం ఇల్లు మొత్తం చూపించుకోవాలి. నేనైతే చూపించేసి వస్తాను. అలాగే మనం పొయ్యి దగ్గర కూడా చూపించాలి. ఓకే, దీంట్లో మనం పచ్చకర్పూరం వేసుకోవాలి. వేసుకొని ఇది స్విచ్ ఆన్ చేసుకొని అక్కడ పెట్టేసుకుంటే రూమ్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. చాలు. ఇట్లా మంచి అరోమా వస్తుంది. నా పూజ పని అయితే అయిపోయింది. మొత్తం అయితే ఈ మిక్సీలో వేసుకున్నాము. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అయినాక చల్లారినాక, చాలా వేడిగా ఉంది. ఇదే గిన్నె అయితే పెట్టేసుకున్నాము, దీంట్లోనే వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం దీంట్లో సరిపడా నువ్వుల పొడి అయితే వేసుకుందాం. చాలానే పడుతుంది. ఒక్కసారి మనం నువ్వులు అలాగే కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకొని అప్పుడు పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1-2 నెలల వరకు ఉంటుంది. మనం అప్పుడప్పుడు నువ్వుల పొడి తింటే కూడా చాలా మంచిది. ఇప్పుడైతే సరిపోతుంది. చూడండి, ఏమైనా ఉప్పు చూసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం. దీంట్లో అయితే ఆయిల్ వేసుకుంటాం. కొంచెం వాటర్ ఉన్నాయి, ఆయిల్ అయితే వేసుకున్నాము. ఎక్కువ పట్టదండి, చాలు. ఇది ఒక హాఫ్ అంతే, ఎందుకంటే మనకు దోశ మీద కాబట్టి ఎక్కువ పట్టదు. దీంట్లోకి కొంచెం మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే జీరా, అలాగే ఆవాలు. కొంచెం అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇది బాగా మగ్గనిద్దాం మనకి. రెడీ, పచ్చడి రెడీ. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినాలి. దోశలకు అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆనియన్ అయితే మంచిగా వేగిపోయింది. చూడండి, దీంట్లోకి మనం ఉప్పు వేసుకున్నాము. కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కాస్త కలిపేసుకొని దీంట్లో కొన్ని వాటరు చిలకరిస్తాం. చిలకరించిన తర్వాత ఒకటే 1 నిమిషం మూత పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు ఆలుగడ్డ అయితే వేసుకున్నాం. ఇట్లా స్మాష్ చేసేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. పైనుంచి కొంచెం ధనియా పొడి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడైతే ఇది మొత్తం కలిపేసుకుందాం ఒక్కసారి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు రెడీ, ఆలుగడ్డ కూర, దోశ కర్రీ
అయిపోయింది కదా. ఇది తీసేసుకొని మనం పెంక అయితే పెట్టేసుకుందాం. దీని మీద దోశ వేసుకొని ఆ తర్వాత ఆలు కర్రీ దోశ మీద వేసేసుకుందాం. ఇదైతే మంచిగా కాలింది. ఒకసారి వాటర్ వేసుకొని పోస్తా తుడుచుకుందాము. ఇప్పుడు దోశ వేసుకుందాం. కాలుతుంది, వద్దు జున్ను, వాడే తీసిండు. మంచి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పైన మొత్తం మంచి కాలినాక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ మధ్యలో మొత్తం కాలిన తర్వాతనే ఆలు అప్లై. చూసారా మొత్తం మంచి కాలింది. ఇప్పుడు మనం ఆలుగడ్డ కూర వేసుకుందాం. ఇంకా కొంచెం కాలాలి. అప్పుడు మనం ఇంకా టర్న్ చేయం కాబట్టి ఏం కాదు. ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది సరిపోతుంది. చూడండి మంచిగా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు మరీ ఇంత రోస్ట్ ఉండొద్దు. నేను అటు ఇటు పని చేసే వరకు ఇది మరీ రోస్ట్ అయిపోయింది. ఓకే, కావాలంటే ఇక్కడ ఆలుగడ్డ కూర కూడా వేసుకోవచ్చు. ఒక పక్కన చూసారా, కావాలంటే చట్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. దీంతోనే చాలా బాగుంటుంది. ఇంకా దోశలు వేసుకుందాము. ఇదైతే మా ఊడికి ఇచ్చేద్దాం. ఇది మా పాపకి, దానికి టమాటో చట్నీని కామ్ అంటుంది. ఆ కామ్ పెట్టుకొని తింటుంది ప్లెయిన్. కొంచెం దొడ్డుగా వేసుకుంటాను ఎందుకంటే పాపకి. ఎట్లున్నది నువ్వు? నీకు దోశ తెత్తా వస్తుంది. ఓకే అను. కొన్ని చూడండి దోశ అయితే అయిపోయింది. రివర్స్ వేసుకుందాము. ఇది మా చిట్టి తల్లికి, ఇది మా ఆయన గారికి. కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా దోశ. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. జున్ను బాగున్నాయా? బాగున్నాయా? చూపరాను.